తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలు ఉన్నాయి, నీళ్ళ కష్టాలు ఉన్నాయి. నీళ్లు లేక పంటలు ఎండిపోతానే అని అటు పబ్లికో లేకపోతే ప్రతిపక్ష పొల్లో లొల్లులు పెట్టంగా చూసినాం. కానీ కుర్దుగా చేయి పార్టీ ఎమ్మెల్యేలు మండలీల మంత్రులే తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలు ఉన్నాయి, నీళ్లు కష్టాలు ఉన్నాయి అని చెప్తుంటే వీళ్ళ మాటలు విన్న తెలంగాణ పబ్లిక్ మస్తు పరిశాన్ అవుతున్నారు. అరే ఎమ్మెల్యేలు మంత్రులే గీ తీరుగా చెప్తున్నారంటే ఇక మా పబ్లిక్ కట్టాలని తీర్చోళ్ళు ఎవరు అని మస్తు రంది పడుతున్నారు. మరి ఆ వార్త ఏందో మనం కూడా అరుచుకొని వద్దాం పారి. తెలంగాణలో ఉన్న నీళ్ళ కష్టాల గురించి అసెంబ్లీలో బగ్గనే ఫిర్యాదులు వచ్చినాయి. ఇల్లు చేయి పార్టీ ఎమ్మెల్యేలు ఒగలెనుకోగలు గా కష్టాల గురించి గీ తీరుగా చెప్పుకొచ్చిర్రు. అందులో ఈ సమ్మర్లో అధ్యక్ష సడన్ గా వాటర్ టేబుల్ పడిపోవడం వల్ల యాదాద్రి నల్గొండ జిల్లాల చౌటుప్పల్ నారాయణపూర్ మండలంలో కలెక్టర్ గారితో మాట్లాడుతూ విపరీతంగా డౌన్ అయిపోయి సడన్ గా రైతులతో పాటు ఎలాగో పంటలు ఎండిపోతున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు. కానీ తాగేటందుకు కూడా నీళ్ళ ప్రాబ్లం. సమ్మర్ టైం చాలా బాధకర. 1 మినిట్. ప్రభుత్వం సంబంధిత మంత్రి గారు తక్షణమే ఎమర్జెన్సీ కింద టేకప్ చేసి డ్రింకింగ్ వాటర్ చౌటుపల్లితో పాటు మున్గోడు నియోజకవర్గం ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ కాబట్టి ఎక్కడైతే సఫిషియెంట్ వాటర్ డ్రింకింగ్ వాటర్ రావట్లేదో వెంటనే ప్రణాళికలు చేసి అధికారులకు చెప్పేసి వాటర్ సమస్య తీరేటట్టు మీ ద్వారా మంత్రి గారికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. విన్నారు కదా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ చెప్పిన నీళ్ళ గోడును ఇప్పుడు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ సార్ చెప్తున్నాడు. ఇనూరి ఏదైతే సుమారు 35 సంవత్సరాలు అవుతుంది ఆ యొక్క కెనాల్ పూర్తి చేసి 82 కిలోమీటర్ల పొడవునా ఉన్నటువంటి ఆ యొక్క కెనాల్కి ఈ రోజు వరకు కూడా నీరు రావడం లేదు అధ్యక్ష. గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు రిపేర్ పెట్టారు. 2018-19లో సుమారు 220 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ యొక్క DBM 38కు ఖర్చు చేసిన నీళ్ళ సుక్క మాత్రము ఆ కెనాల్కు రావడం లేదు అధ్యక్ష. అయితే ఈరోజు ఈ సంవత్సరం కూడా 34 లక్షలతో సిల్ట్ తీసిన 5,000 క్యూసెస్ వాటర్ బదులు 6,000 విడిచిపెట్టిన సుమారు 44,470 ఎకరాలు ఈరోజు పంటలు పండే పరిస్థితి లేదు అధ్యక్ష. గీడనే కాదు చాలా నియోజకవర్గాలల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయట. ఇటీవల కాలంలో ఇరిగేషన్ మంత్రి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మా నియోజకవర్గానికి వచ్చి ఈ సాగునీటికి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పి హామీ ఇచ్చిండ్రు. నారాయణపూర్ రిజర్వాయర్కి సంబంధించి ఇది చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ఉంది. ఈ రిజర్వాయర్కి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేసి కుడి కాలువ అదేవిధంగా ఎడమ కాలువ పనులు పూర్తి చేసినట్టుంటే మా నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. ఇక అటు మండలిలో కూడా మంత్రి పొన్నం సారు నీళ్ళ తిప్పలున్న ముచ్చట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. కొంత అవుట్స్కట్స్లో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కొంత అవుట్స్కట్స్లో కొంత ఇబ్బంది ఉన్నది. గ్రౌండ్ వాటర్ పడిపోవడం వల్ల వాటిని కూడా ఎట్లా ఓవర్కమ్ కావాలని చేస్తున్నాం. ట్యాంకర్స్ వేస్తున్నాం. ఇక అందరి మాటలు విన్నాక అసెంబ్లీలో ఎమ్మెల్యే గంగుల కమలాకరన్న గీ మాట అన్నాడు. అధ్యక్ష ఒక్కసారి తమరు గమనించాలి. ఈరోజు హౌజ్లో 0 అవర్లో ఈ ప్రభుత్వాన్ని వేడుకున్న ఎక్కువ సంఖ్య ఎమ్మెల్యేలు అందరూ కూడా సాగునీటికి ఇబ్బంది, తాగునీటి ఇబ్బంది, మా రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి అని చెప్పేసి ఈరోజు తమ ముందు ప్రభుత్వం విన్నవించుకున్నారు అధ్యక్ష. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రోజు ఇలాంటి క్వశ్చన్ రాలే అధ్యక్ష. మరి ఇక మార్చి నెలలనే నీళ్ళ కష్టాలు గీ తీరుగుంటే మరి ఏప్రిల్ మే నెలల తాగునీటి కష్టాలు రైతుల గోసలు ఇంకెట్లుంటాయో ఏమో పోర్రి. ఇక ఆడాడ కరెంటు కష్టాలు కూడా ఎట్లున్నాయో కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్న చెప్తుంటే అర్థమైతేనే ఉన్నది. కరెంటు ప్రాబ్లం పొద్దుకులు వస్తుంది. తమరి ద్వారా మన డిప్యూటీ సీఎం గారికి, హెల్త్ మినిస్టర్ గారికి కరెంటు పోకుండా కరెంటుకి సంబంధించిన అధికారులకి తెలియజేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా కోరుతూ, అలాగే రైతులకి వాటర్ ప్రాబ్లం ఉంది అధ్యక్ష. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న రైతులకు రుణమాఫీ అయిన ముచ్చట మీద అసెంబ్లీలో గీ సవాల్ చేసిండు. శ్రీరాములపల్లి, అంబాల, శనిగరం, గూన్పర్తి, మాదనపేట, లక్ష్మీపూర్, గోపాల్పూర్, బత్వన్పల్లికి నీళ్ళు వస్తలేవు అధ్యక్ష. వేలాది ఎకరాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా 29 DBM 29Lలో కూడా నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అధ్యక్ష. 107 గ్రామ పంచాయతీలలో ఏ ఒక్క గ్రామ పంచాయతీలైనా హుజరాబాద్ నియోజకవర్గం 100% రుణమాఫీ అయితే నేను రాజీనామా చేసి నేనే వెళ్ళిపోతా అధ్యక్ష. ఇది గ్యారంటీగా చెప్తా ఉన్నా. అందరూ తెలంగాణలో ఉన్న తిప్పల గురించి చెప్తుంటే ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న ఆయన తిప్పలను చెప్పుకొచ్చిండు. గిట్లా చాలా సమస్యలు ఉన్నాయి. చాలామంది చాలా సమస్యలు చెప్తున్నారు కానీ అప్లై నో రిప్లై అన్నట్టుగా ఉంది. నాకు సంబంధించి నా క్యాంప్ ఆఫీస్ గురించి గత 15 నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.
ఆశ్చర్యంగా ఏంటంటే మేము అడిగిన క్యాంప్ ఆఫీస్ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర సమాచారం ఉండదు, జిహెచ్ఎంసీ దగ్గర సమాచారం ఉండదు. కొంచెం నాకు క్యాంప్ ఆఫీస్కు స్థలం ఇవ్వమంటే అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. సబ్ స్టేషన్కు నేను లోకల్ ఎమ్మెల్యే ఉంటే నా నాలెడ్జ్ లేకుండా, నా ప్రమేయం లేకుండా, నా యొక్క ప్రెజెన్స్ లేకుండా అక్కడ ఫౌండేషన్ వేశారు. నేను పోయి నా రెగ్యులర్ స్టైల్లో పలగొట్టాను పోయి. వెర్రి కథ సల్లగొండు క్యాంప్ ఆఫీస్కు జాగియలేదని నన్ను పిలువకుండా సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేసిర్రని కోపంతో పోయి ఏడి కాడికి వాళ్ళకు వచ్చిండట. చూస్తున్నారా ప్రజాపాలన ఎట్లున్నదో. ప్రజల సొమ్ము బరాబర్ ఖరాబ్ చేసినా అని గర్వంగా అసెంబ్లీలోనే చెప్తున్నాడు ఎమ్మెల్యే సారు. గట్ల చేసుడు తప్పు కదా సారు అని అంటే నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు ఏం మాట్లాడాలో. అందరికంటే సీనియర్ ఎమ్మెల్యే నేను. చూస్తున్నావా సీఎం రేవంత్ అన్న మీ ప్రజాపాలన ఎట్లున్నదో. అసలు పరిపాలన మీద మీకు పట్టున్నదా అని కొందరు జర్నలిస్టులు సీఎం రేవంత్ అన్నను అడిగితే సార్ గీ తీరుగా జవాబు చెప్పుకొచ్చిండు. మా మీడియా మిత్రులు అంటారు, అన్న మీకు పట్టు వచ్చినట్టు లేదు పరిపాలన మీద అని. పట్టు అంటే ఏందని నేను వాళ్ళు అడుగుతున్నా. ఓ ఇద్దరు మంత్రులను తీసి బయటపడేస్తానో, ఇద్దరు అధికారులను జైలుకు పంపిస్తానో పట్టు వచ్చినట్టు కాదు. ఉన్నోళ్ళందరినీ సమన్వయం చేసుకొని సమీకరించుకొని ఒక మంచి పరిపాలన అందిస్తేనే పట్టు వచ్చినట్టు. దానికి కొంత సమయం పడుతుంది. మరి ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. మరి పరిపాలన మీద పట్టు రానికి చేయి పాచోళ్ళకి ఇంకెంత టైం పడుతుందో, ఆఖరికి ఏం చేస్తారో మరి అని రంది పడుతున్నారట కొందరు తెలంగాణ పబ్లిక్. దానికి కొంత సమయం పడుతుంది.